Hi, welcome to our Vidya Prarana channel and welcome to our viewers. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను 4వ పాఠం కొత్త బాట అన్నటువంటి పాఠం నుంచి పాకాల యశోద రెడ్డి గారు రచించినటువంటి కొత్త పాటల నుంచి గ్రామాలలో వచ్చినటువంటి మార్పులు ఎలా వచ్చాయి, ఆనాడు వాళ్ళ పరిపాలన, వారి యొక్క వాళ్ళ కింద సామాన్యమైన ప్రజలు చెప్పుల కింద తేళ్ల రచ్చబండలోని ఉన్నటువంటి వాటిని అన్నీ మనం చదువుకున్నాం. అక్కడ వాళ్ళు పెట్టి హింస, రోడ్లు, ప్రకృతి, అలా పశుపక్షాదులు పడినటువంటి బాధలు అవన్నీ మనం ఆ పాఠంలో మనం వినడం జరిగింది. అందులోని ఇక్కడ పోలీస్ పటేళ్ళు అన్నటువంటి అందులో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆఖరికి ఆ పెత్తనంతారులు వాళ్ళ భార్యలు కూడా మిత్తీలు వేసి వసూలు చేయడం కూడా జరిగేది. అనేకమైనటువంటివన్నీ మనం కొత్తగా మనం వినడం కూడా జరిగింది. ఆనాటి పరిస్థితులు, ఈనాటి పరిస్థితులు, ఉన్నటువంటి మార్పులు ఎలా వచ్చాయి, ఏంటి అన్నటువంటిది ఆ పాఠం యొక్క ఇతివృత్తం, దాని నేపథ్యం. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఆ పాఠంలోని 4వ కొత్త బాటలోని పాఠంలోని గ్రామాల్లో వచ్చినటువంటి మార్పులు ఇప్పుడు ఎలా జరిగాయి, ఎలా వచ్చాయి మార్పులు, ఏ విధంగా జరుగుతున్నాయి, అప్పుడు ఎలా ఉండేది అన్నటువంటి దానికి మనం పాఠంలో చదువుకున్నాం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఇందులోని జవాబు ఏంటంటే ప్రజలు పదే అంటే అనేక సార్లు కొట్లాడడం ఉండేది. ఇప్పుడు కొట్లాడడం మానేశారు. అప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చేది లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర భయంతో మాట్లాడలేకపోయేవారు. అయితే ఇప్పుడు గ్రామ ప్రజల్లోని చైతన్యం వచ్చింది. గ్రామ పెత్తనాన్ని ప్రజలు ధిక్కరించారు. పెత్తందారులు గ్రామాలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు అక్కడ గ్రామాల్లో లేరు. పెద్దల ఎండ్లల్లో ఊడిగం చేయడం ఆ రోజు ఉండేది, ఇప్పుడు లేదు. అంటే వెట్టి చాకరీ పద్ధతి ఆ రోజుల్లో ఉండేది, ఇప్పుడు లేదు. పోలీస్ పటేళ్ల పెత్తనం ఆ రోజుల్లో ఉండేది, ఇప్పుడు లేదు. ఊరి పెద్దలు చెప్పుల కింద తేళ్లలా అణిగిమణిగి భయంతో బిక్కుమంటూ బతికేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందరూ సమానమే అన్నటువంటి భావం ప్రజల్లో కలిగి ఎవరికెవరు పెద్ద గొప్ప చిన్న అన్నటువంటిది వ్యత్యాసాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. మేనాలన్నీ పోయినాయి, స్త్రీలకు గౌరవం దక్కింది అన్నటువంటిది ఈ ప్రశ్నకు సమాధానం. ఆ ప్రశ్న కొత్త బాట పాఠంలోని గ్రామాల్లో వచ్చినటువంటి మార్పులు తెలపండి అన్నటువంటిది ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు నేను కింద చదివినటువంటి దానిలో ఉంది. కనుక మీరు తప్పకుండా ఈ ప్రశ్న నేను ఎందుకంటే బోర్డు ఎగ్జామ్కి కోసం అని చెప్పని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్లన్నీ రోజుకొకటి మీకు అందరికీ అందజేస్తాను. తప్పకుండా విద్యార్థులు ముఖ్యంగా వీటిని చాలా జాగ్రత్తగా రాసుకొని ఇవి జాగ్రత్తగా పెట్టుకొని చదువుతూ ఉండాలి. అవి మీరు ఎలా చేస్తారన్నది అది మీ మీద ఆధారపడి ఉంటుంది. తప్పకుండా ప్రతిరోజు ఒక క్వశ్చన్ పెట్టడం జరుగుద్ది. ప్రతి పాఠంలో 2-3 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుద్ది. ఆ క్వశ్చన్లన్నీ ఒక నోట్స్లో మీరు రాసుకొని అది క్రియేటివ్ పద్ధతిలో రాయాలనుకున్నటువంటి వారు క్రియేటివిటీలో రాయాలి. లేదా కొంతమందికి రాయడం రానటువంటి వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేయడం, అది ఒక 5 టైమ్స్ చదవడం, 5 టైమ్స్ రాయడం చేస్తే తప్పకుండా ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసుకోగలుగుతారు. మళ్ళీ ఇంకొక ప్రశ్నతో మళ్ళీ మీ ముందుకు రేపు వస్తాను. ఎవరైతే ఇప్పటికి సబ్స్క్రైబ్ చేసుకుని చాలా గొప్పగా దీన్ని డెవలప్ చేస్తున్నారు, ఇంకా ఎవరైనా చేయనటువంటి వారు ఎవరైనా ఉంటే దీని ఛానల్ని అప్గ్రేడ్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ రేపు ఇంకొక ప్రశ్నతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.